ఎండ్ అయిపోయిన తర్వాత వేంగి చాళుక్యుల్లో చివరి రాజు 7వ విజయాదిత్యుడు అనేటువంటి వ్యక్తి, ఇతను చనిపోయిన తర్వాత వేంగి చాళుక్య రాజ్యాన్ని 2వ రాజేంద్రుడు లేకపోతే ఇతడినే కులోత్తంగ చోళ అనేటువంటి వ్యక్తి, కులోత్తంగ చోళ అనేటువంటి వ్యక్తి ఈ 2వ రాజేంద్రుడు లేకపోతే కులోత్తంగ చోళ అనేటువంటి వ్యక్తి వేంగి చాళుక్య రాజ్యాన్ని చోళ సామ్రాజ్యంలో కలిపి రూల్ చేయడం జరిగింది. 7వ విజయాదిత్యుడు చనిపోయిన తర్వాత వేంగి చాళుక్య సామ్రాజ్యాన్ని 2వ రాజేంద్రుడు లేకపోతే కులోత్తంగ చోళ అనేటువంటి వ్యక్తి చోళ సామ్రాజ్యంలో కలిపేసి పరిపాలించాడు. దీనినే చోళ చాళుక్య యుగము అని పిలవడం జరిగింది. జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 1050 నుంచి 1150 మధ్యలో, దాదాపు 100 సంవత్సరాలు. అంటే ఇక్కడ వాళ్ళు ఎండ్ అయిపోయిన ఇయర్ రాసుకుందాం రండి. 1075 నుంచి 1150 వరకు. అంటే చోళ చాళుక్య యుగము అంటే చోళ రాజైనటువంటి కులోత్తంగ చోళుడు చాళుక్య సామ్రాజ్యాన్ని కూడా వేంగి చాళుక్య సామ్రాజ్యాన్ని కూడా కలిపి పరిపాలించినటువంటి కాలం. కాకపోతే కులోత్తంగ చోళుడు అనేటువంటి వ్యక్తి డైరెక్ట్గా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించకుండా తన యొక్క కొడుకుల ద్వారా, అంటే కులోత్తంగ చోళుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క కొడుకులను పంపించాడు ఈ వేంగి ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి. తన యొక్క కొడుకులని అంటే యువరాజులను పంపించి ఆ యువరాజుల ద్వారా ఈ ఆంధ్ర ప్రాంతం యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తున్నాడు. మరి ఈ చోళులు అనేటువంటి వాళ్ళకి, అంటే ఈ చోళులు అనేటువంటి వాళ్ళకి లేకపోతే చోళ చాళుక్యులు అనేటువంటి వాళ్ళకి సామంతులుగా కొంతమంది ఉండేటువంటి వాళ్ళు ఫ్యూడేటర్స్గా ఉన్నారు. ఈ ఫ్యూడేటర్స్ అనేటువంటి వాళ్ళు ఈ కాలంలో పరిపాలనలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. వేంగి చాళుక్యులు అంతమైపోయిన తర్వాత ఒక పెద్ద సామ్రాజ్యం ఏమీ పరిపాలించలేదు ఆంధ్ర ప్రాంతాన్ని. వేంగి చాళుక్యుల్లో రాజైనటువంటి 2వ రాజేంద్రుడు చోళ సామ్రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఏమని పిలువబడ్డాడు అంటే కులోత్తంగ చోళ అని పిలువబడ్డాడు. ఈ కులోత్తంగ చోళుడు అనేటువంటి వ్యక్తి వేంగి చాళుక్య సామ్రాజ్యాన్ని చోళ సామ్రాజ్యంలో కలిపేసి పరిపాలించడం జరిగింది. అందుకే ఈ కాలాన్ని చోళ చాళుక్య యుగము అని పిలిచాం. ఈ చోళ చాళుక్య యుగంలో పరిపాలనలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క సామంతులు అనేటువంటి వాళ్ళు. అందుకే సామంత రాజ్యాలు అనేటువంటివి, రాజు అనేటువంటి వాడు పెద్దగా కలగజేసుకోలేదు. ఎక్కడో తంజావూరులో ఉంటే వాళ్ళ యొక్క సామంతులు అనేటువంటి వాళ్ళు పరిపాలనలో ప్రధాన పాత్ర పోషించారు. అందుకే ఈ కాలాన్ని సామంత యుగాలు అంటే సామంత రాజ్యాల కాలం అని పిలవడం జరిగింది. ఈ కాలాన్ని అంటే సామంత రాజ్యాల కాలం అని పిలిచాం. మరి ఈ మధ్య అంటే 1075 నుంచి ఈ 1150 మధ్యలో దాదాపు 100 సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎవరెవరు ఉన్నారు, ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు ఎవరు అనేటువంటిది చూస్తే వెలనాటి చోళులు, కోస్టల్ ఏరియాను రూల్ చేసినటువంటి వాళ్ళండి. వెలనాటి చోళులు, తెలుగు చోడులు, వెలనాటి చోడులు, చోడులు అన్న చోళులు అన్న రెండు ఒకటే.
తెలుగు చోడులు వీళ్ళనే నెల్లూరు చోడులు అని కూడా పిలిచాం. తెలుగు చోడులు వీళ్ళనే నెల్లూరు చోడులు అని పిలిచాం. కొనిదెన చోడులు, ఆత్మకూరు చోళులు, ఆత్మకూరు చోడులు, కొండపడమటి వంశం లేకపోతే కొండపడమటి రాజులు, కొండపడమటి రాజులు, కోట రాజ్యం, కోట వంశీయులు లేకపోతే కోట రాజ్యం, కోట వంశీయులు, నిడదవోలు చాళుక్యులు, నిడదవోలు చాళుక్యులు, యలమంచిలి చాళుక్యులు, యలమంచిలి చాళుక్యులు, యలమంచిలి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. అంటే చిన్న చిన్న రాజవంశాలు ఇవన్నీ. దీంతో పాటు ఇంకొకటి రాసుకుందాం, హయహయ వంశం, హయహయ వంశం, హయహయ రాజులు. చిన్న చిన్న రాజులు, చిన్న చిన్న రాజ్యాలు, ఏదో కొంత ప్రాంతానికి పరిమితమైపోయినటువంటి రాజ్యాలు వేంగి చాళుక్యుల తర్వాత ఆంధ్ర ప్రాంతాన్ని దాదాపు స్వతంత్రంగానే పరిపాలించాయి. ఈ కోస్తా ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలు ఇవైతే, రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలు, రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలు బాణులు, రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు వైదంబులు, నొలంబ పల్లవులు అనేటువంటి వాళ్ళు. బాణులు, వైదంబులు, నొలంబ పల్లవులు. రాయలసీమ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి రాజవంశాలు బాణులు, వైదంబులు, నొలంబ పల్లవులు అనేటువంటి వాళ్ళు రూల్ చేశారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం, మనకు అవసరం లేదండి తెలంగాణ హిస్టరీ అనేటువంటిది, కాకపోతే పరిపాలించిన రాజవంశాల గురించి చెప్తాను. తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలు వేములవాడ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, నతవాడి వంశం, నతవాడి వంశం, గోణ హయహయ వంశం, గోణ హయహయ వంశం, గోణ హయహయలు అంటే గోణ బుద్ధారెడ్డి, గోణ గన్నారెడ్డి ఇటువంటి వాళ్ళండి. గోణ హయహయలు కాకతీయుల సామంతులు వాళ్ళు. తెలంగాణ ప్రాంతంలో వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, నతవాడి వంశం, గోణ హయహయలు, రేచర్ల రాజ్యం, రేచర్ల రుద్రారెడ్డి వంశం, రేచర్ల రుద్రారెడ్డి వంశం, రేచర్ల రాజ్యం, నతవాడి వంశం, గోణ హయహయ వంశం, రేచర్ల రాజ్యం. ఇలా ఇవన్నీ కూడా ఇండివిజువల్ డైనాసిటీస్ ఏమీ కాదు, ఇవన్నీ కూడా సామంత రాజ్యాలు మాత్రమే. ఇవన్నీ కూడా స్వతంత్రంగా పరిపాలించలేదు, సామంత రాజ్యాలు. కాబట్టి ఈ పరిపాలనా కాలాన్ని, వీళ్ళు పరిపాలించినటువంటి కాలాన్ని సామంత రాజ్యాల యుగము అని పిలవడం జరిగింది. వీళ్ళు పరిపాలించినటువంటి కాలాన్ని సామంత రాజ్యాల యుగము అని పిలవడం జరిగింది. వీళ్ళలో ఫస్ట్ కోస్టల్ ఏరియాను పరిపాలించినటువంటి రాజవంశాల గురించి నేర్చుకుందాం. వాళ్ళలో ఫస్ట్ రాజవంశం గురించి నేర్చుకుందాం, వెలనాటి చోళులు. సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం, వెలనాటి చోళులు.
వెలనాటి చోళులు వీళ్ళు వేంగి చాళుక్యులకు సామంతులు. వేంగి చాళుక్యుల సామంతులు, వేంగి చాళుక్యుల సామంతులు వెలనాటి చోళులు. వీళ్ళ యొక్క రాజధాని చందోలు, లేకపోతే చందవోలు, లేకపోతే దీని యొక్క ఓల్డ్ పేరు ధనదపురము. వెలనాటి చోళులు, వెలనాటి చోళులు చందోలు లేకపోతే చందవోలు, దాని యొక్క ఓల్డ్ నేమ్ ధనదపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. చందోలు లేకపోతే చందవోలు లేకపోతే ధనదపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఇది బట్టిప్రోలుకు దగ్గరగా ఉన్న ప్రాంతం. రేపల్లెకి వెళ్ళేటువంటి దారిలో బట్టిప్రోలుకు దగ్గరగా ఉన్న ప్రాంతం ఈ చందోలు లేకపోతే చందవోలు అనేటువంటిది. వెలనాటి చోళులు అంటే వెలనాడు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు. వెలనాడు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు. వెలనాడు ప్రాంతము అంటే మనందరికీ తెలుసు, తెనాలి, రేపల్లె, గుంటూరు ప్రాంతం. తెనాలి, రేపల్లె, గుంటూరు ప్రాంతం వెలనాడు అంటే. వీళ్ళు వెలనాడు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు. తెనాలి, రేపల్లె, గుంటూరు ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులు వెలనాటి చోళులు అనేటువంటి వాళ్ళు. వేంగి చాళుక్యులకు సామంతులు ఎవరు అంటే వెలనాటి చోళులు. ఈ వెలనాటి చోళ ఈ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి, ఫౌండర్ ఎవరు అంటే గొంకరాజు వన్, మొదటి గొంకరాజు. ఈ రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఫౌండర్ ఎవరు అంటే, వెలనాటి చోళ వంశానికి ఫౌండర్ ఎవరు అంటే మొదటి గొంకరాజు అనేటువంటి వ్యక్తి. ఈ మొదటి గొంకరాజు అనేటువంటి వ్యక్తి, మొదటి గొంకరాజు అనేటువంటి వ్యక్తి కులోత్తంగ చోళుడి యొక్క సామంతుడిలాగా. అంటే కులోత్తంగ చోళుడు అంటే ఇనీషియల్గా ఎవరు? వేంగి చాళుక్య రాజా, రెండవ రాజేంద్రుడే. ఆయన తంజావూరుకి వెళ్ళిన తర్వాత ఆయన తరపున, తంజావూరుకి వెళ్ళిన తర్వాత ఆయన తరపున ఈ ఆంధ్ర ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఎవరు అంటే గొంకరాజు వన్. ఇలా గొంకరాజు వన్ అనేటువంటి వ్యక్తి ఈ కులోత్తంగ చోళుడి యొక్క సామంతుడు. కులోత్తంగ చోళుడి యొక్క సామంతుడు గొంకరాజు వన్ అనేటువంటి వ్యక్తి. ఇతడిని ఏమని పిలిచారు అంటే, ఈ అంతకుముందు వేంగి చాళుక్యులు పరిపాలించినటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, రక్షిస్తున్నాడు. అందుకని ఇతడికి ఏమని టైటిల్ ఇచ్చాడు? కులోత్తంగ చోళుడు అంటే చాళుక్య రాజ్య మూల స్తంభ. చాళుక్య రాజ్య మూల స్తంభ. కులోత్తంగ చోళుడు అనేటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క రాజ్యాన్ని రక్షిస్తున్నాడు కాబట్టి, వాళ్ళ ఏరియాను రూల్ చేస్తున్నాడు కాబట్టి గొంకరాజు వన్కి చాళుక్య రాజ్య మూల స్తంభ అనేటువంటి టైటిల్ ఇవ్వడం జరిగింది. గొంకరాజు వన్కి చాళుక్య రాజ్య మూల స్తంభ అనేటువంటి టైటిల్ ఇచ్చారు. ఈయన తర్వాత రాజు గొంకరాజు టూ. గొంకరాజు టూ అనేటువంటి వ్యక్తి రూల్ చేస్తున్న సమయంలో కోస్తా ప్రాంతంపై కాకతీయ రాజు అయినటువంటి కోస్తా ప్రాంతంపై కాకతీయ రాజు అయినటువంటి రెండవ ప్రోలరాజు అనేటువంటి వ్యక్తి అటాక్ చేశాడు. అంటే ఈయన ఆల్రెడీ తెలంగాణ ప్రాంతాన్ని రూల్ చేస్తున్నాడు. తెలంగాణ మొత్తం ఆక్రమించుకొని మళ్ళీ ఏ ప్రాంతంపై అటాక్ చేశాడు అంటే ఆంధ్ర ప్రాంతాన్ని అటాక్ చేశాడు, కోస్తా ప్రాంతంపై అటాక్ చేశాడు. రెండవ గొంకరాజు రూల్ చేస్తున్న సమయంలో కోస్తా ప్రాంతంపై తెలంగాణ రూలర్ అయినటువంటి కాకతీయ రూలర్ అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు, రెండవ ప్రోలరాజు అనేటువంటి వ్యక్తి అటాక్ చేస్తే
ఈ రెండవ ప్రోలరాజు అనేటువంటి వ్యక్తి అటాక్ చేస్తే, ఈ రెండవ ప్రోలరాజు అనేటువంటి వ్యక్తిని 1157వ సంవత్సరంలో జరిగినటువంటి ద్రాక్షారామం యుద్ధంలో 1157వ సంవత్సరంలో జరిగినటువంటి ద్రాక్షారామం యుద్ధంలో ఎవరు చంపేశారు అంటే రెండవ ప్రోలరాజు చనిపోతాడు యుద్ధంలో. ఈ రెండవ ప్రోలరాజుని 1157వ సంవత్సరంలో జరిగినటువంటి ఈ ద్రాక్షారామం యుద్ధంలో వెలనాటి రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి, వెలనాటి రాజేంద్ర II, రెండవ వెలనాటి రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి గొంకరాజు II యొక్క కొడుకు, రెండవ గొంకరాజు యొక్క కొడుకు, రెండవ గొంకరాజు యొక్క కొడుకు, రెండవ వెలనాటి రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి ద్రాక్షారామం యుద్ధంలో ఎవరిని చంపేశాడు అంటే రెండవ ప్రోలరాజును చంపేయడం జరిగినది. మళ్ళీ చూడండి, కాకతీయులు అనేటువంటి వాళ్ళు తెలంగాణ ఆక్రమించుకున్న తర్వాత కోస్తా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం కోసం ప్రయత్నించారు. కోస్తా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే దానిని అంటే ఆ కోస్తా ప్రాంతానికి రాకుండా అడ్డుకున్న వాళ్ళు ఎవరు అంటే వెలనాటి చోళులు. కాకతీయులు కోస్తా ప్రాంతానికి రాకుండా అడ్డుకున్నటువంటి వాళ్ళు వెలనాటి చోళులు. ఈ వెలనాటి చోళ రాజు అయినటువంటి రెండవ గొంకరాజు కొడుకు వెలనాటి రాజేంద్ర II అనేటువంటి వ్యక్తి రెండవ ప్రోలరాజుని ద్రాక్షారామం యుద్ధంలో చంపేయడం జరిగింది. ద్రాక్షారామం యుద్ధంలో చంపేస్తాడు రెండవ ప్రోలరాజుని. ఈ రెండవ ప్రోలరాజు కొడుకే రుద్రదేవుడు. రెండవ ప్రోలరాజు తర్వాత వచ్చినటువంటి కాకతీయ రాజు ఎవరండి? రుద్రదేవుడు. ఇలా కోస్టల్ ఏరియాకి కాకతీయులు రాకుండా రక్షిస్తున్నాడు ఎవరు అంటే ఈ వేలనాటి చోళు. ఒక్కసారి వినండి, కాన్సెప్ట్ చూడండి. కాకతీయులు తెలంగాణ ప్రాంతాన్ని మొత్తాన్ని ఆక్రమించుకున్న తర్వాత కోస్టల్ ఏరియాను ఆక్రమించుకోవాలి అనుకుంటారు. కాకపోతే వెలనాటి చోళులు అనేటువంటి వాళ్ళను కోస్టల్ ఏరియాకు రాకుండా అడ్డుకుంటున్నారు. వీళ్ళకి ఎప్పుడు ఛాన్స్ వచ్చింది? కాకతీయులు ఆంధ్ర ప్రాంతానికి కోస్టల్ ఏరియాకు రావడానికి ఎప్పుడు ఛాన్స్ వచ్చింది? ఏ యుద్ధం ఛాన్స్ ఇచ్చింది అంటే పలనాటి యుద్ధము అనేటువంటిది ఛాన్స్ ఇచ్చింది. పలనాటి యుద్ధము అనేటువంటిది, ఈ యుద్ధము అనేటువంటిది జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి రాజ్యాలన్నీ కూడా ఆంధ్రదేశంలో అంటే కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఈ యుద్ధంలో పలనాటి యుద్ధంలో పాల్గొని అవన్నీ కూడా తమ యొక్క సైనికుల్ని అందరినీ కోల్పోయి బలహీనమైపోయినవి. అంటే ఆ పలనాటి యుద్ధంలో ఆంధ్ర ప్రాంత రాజ్యాలన్నీ పార్టిసిపేట్ చేయి ఒకరినొకరు ఫైట్ చేసుకుని వాళ్ళలో వాళ్ళే బలహీనమైపోవడంతో ఈ ఆంధ్ర రాజ్యాలు అనేటువంటివి పలనాటి యుద్ధం ద్వారా బలహీనమైపోవడంతో ఆ ఆంధ్ర రాజ్యాల యొక్క వీక్నెస్ అనేటువంటిది బేస్ చేసుకొని అప్పుడు ఆంధ్ర ప్రాంతానికి రావడానికి ప్రయత్నించాడు రుద్రదేవుడు. అంటే ఈ రెండవ ప్రోలరాజు రాలేకపోతాడు. ఈ రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి కూడా కొంచెం మాత్రమే సక్సెస్ అవుతాడు. మరి పూర్తి స్థాయిలో కోస్తా ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి కాకతీయ రాజు ఎవరు అంటే గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. పూర్తి స్థాయిలో ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి కాకతీయ రూలర్ ఎవరు అంటే గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. మీకు దీని గురించి చెప్తానులేండి. జస్ట్ నేనేం చెప్తున్నాను అంటే కోస్తా ప్రాంతానికి ఇతర రాజుల్ని రాకుండా అడ్డుకుంటున్నారు ఎవరు అంటే ఈ వెలనాటి చోళులు. కాకతీయులను కూడా అడ్డుకున్నాడు. కాకతీయుల రాజు అయినటువంటి రెండవ ప్రోలరాజుని ద్రాక్షారామం యుద్ధంలో చంపేశాడు. ఎవరు అంటే వెలనాటి రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి. ఎవరు అంటే వెలనాటి రాజేంద్ర II అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ రాజు పేరు వెలనాటి రాజేంద్ర II, రెండవ వెలనాటి రాజేంద్రుడు. రెండవ వెలనాటి రాజేంద్రుడు.
ఈ రెండవ వెలనాటి రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి కాలంలో ఒక ఫేమస్ ఆథర్ ఉన్నాడు, ఒక ఫేమస్ రచయిత ఉన్నాడు. ఆయన పేరే మంచన. రెండవ వెలనాటి రాజేంద్రుడి కాలంలోని ఫేమస్ ఆథర్ పేరు మంచన. ఈ మంచన అనేటువంటి వ్యక్తి కేయూరు బాహుచరితం, కేయూర బాహుచరితం అనేటువంటి బుక్కును రాశాడు. మంచన అనేటువంటి వ్యక్తి ఇంపార్టెంట్ అండి. రెండవ వెలనాటి రాజేంద్రుడి యొక్క కాలంలో అతని యొక్క ఆస్థానంలో ఒక ఫేమస్ ఆథర్ ఉన్నాడు. ఆయన పేరు మంచన. మంచన అనేటువంటి వ్యక్తి కేయూరు బాహుచరితం అనేటువంటి బుక్కును రాశాడు. ఈ కేయూరు బాహుచరితం అనేటువంటి బుక్కును రాసి మంచన దీనిని తన గురువైనటువంటి నండూరి గుండనకు, అంటే తన గురువు మరియు మంత్రి నండూరి గుండనకు అంకితం ఇవ్వడం జరిగింది. లేకపోతే నండూరి గుండయ్య మంత్రి అని పిలుస్తాం. నండూరి గుండయ్య మంత్రి లేకపోతే నండూరి గుండనకు అంకితం ఇవ్వడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి, ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ ఇది. రెండవ వెలనాటి రాజేంద్రుడి కాలంలో ఒక ఫేమస్ ఆథర్ ఉన్నాడు. ఆయన పేరే మంచన. మంచన రాసినటువంటి బుక్ పేరు కేయూరు బాహుచరితం. ఈ కేయూరు బాహుచరితం అనేటువంటి దాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు అంటే నండూరి గుండయ్య మంత్రికి అంకితం ఇవ్వడం జరిగింది. నండూరి గుండయ్య మంత్రికి అంకితం ఇచ్చాడు. ఎవరు అంటే మంచన. ఈ వెలనాటి రాజేంద్రుడి కాలంలోనే, రెండవ వెలనాటి రాజేంద్రుడి కాలంలోనే కోస్టల్ ఏరియాలో, కోస్తాంధ్ర ప్రాంతంలో ఒక ఫేమస్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధమే పలనాటి యుద్ధము అనేటువంటిది. వెలనాటి రాజేంద్రుడి కాలంలో కోస్తా ప్రాంతంలో ఒక ఫేమస్ యుద్ధం అనేటువంటిది జరిగింది. ఆ యుద్ధమే పలనాటి యుద్ధము. 1176 నుంచి 82 వరకు జరిగింది అని చరిత్రకారులు నమ్ముతున్నారు. పలనాటి యుద్ధము అనేటువంటిది రెండవ రాజేంద్రుడి కాలంలో జరిగింది. 1176 నుంచి 82 మధ్యలో జరిగినది. పలనాటి యుద్ధము అనేటువంటిది హయహయ వంశపు రాజుల మధ్యలో జరిగింది. హయహయ వంశంలోని అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి యుద్ధమే పలనాటి యుద్ధము. హయహయ వంశంలోని అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి యుద్ధమే పలనాటి యుద్ధము అనేటువంటిది. ఈ పలనాటి యుద్ధము అనేటువంటి దానిలో ఆంధ్ర ప్రాంతంలోని అనేక రాజ్యాలు పార్టిసిపేట్ చేశాయి. ఈ ఆంధ్ర ప్రాంతంలోని అన్ని రాజ్యాలు కూడా పార్టిసిపేట్ చేశాయి, ఏదో ఒక పక్షానికి సపోర్టు చేస్తూ. మరి ఈ పలనాటి యుద్ధం రెండు రాజ్యాల మధ్య, అంటే హయహయ వంశంలోని అన్నదమ్ముల మధ్య అంటున్నాం. హయహయ వంశంలోని అన్నదమ్ములు ఎవరు అంటే ఒకరు నలగామరాజు ఒకవైపు, పెదమల్లిదేవ చినమల్లిదేవ అనేటువంటి వాళ్ళు ఇంకొక వైపు. పెదమల్లిదేవ పినమల్లిదేవ అనేటువంటి వాళ్ళు ఇంకొక వైపు. నలగామరాజు అంటే గురజాల మరియు గురజాల రాజ్యం. మలిదేవుడు అంటే మాచర్ల రాజ్యం. నేను ఈ స్టోరీ మళ్ళీ చెప్తాను, జస్ట్ పల్నాటి యుద్ధం వరకే ఇన్ఫర్మేషన్ రఫ్గా నేర్చుకోండి. హయహయ వంశంలో దాని గురించి పూర్తిగా చెప్తాను. వెలనాటి రాజేంద్రుడి కాలంలో పలనాటి యుద్ధం జరిగింది. పలనాటి యుద్ధం ఎవరి మధ్య జరిగింది అంటే హయహయ వంశంలోని ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగినటువంటి యుద్ధమే పలనాటి యుద్ధం. ఆ అన్నదమ్ములు ఎవరు అంటే నలగామరాజు మరియు నలగామరాజు అంటే గురజాల రాజ్యానికి రాజు, పెదమల్లిదేవ పినమల్లిదేవ అంటే మాచర్ల రాజ్యానికి రాజు. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధమే పలనాటి యుద్ధం. ఈ యుద్ధంలో మెజారిటీ రాజులు, ఎక్కువ మంది రాజులు నలగామరాజుకు సపోర్ట్ చేశారు.
నలగామ రాజుకు సపోర్టుగా ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి వారు వెలనాటి రాజేంద్రుడు టు నలగామ రాజుకు సపోర్టుగా ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి రాజులు వెలనాటి రాజేంద్రుడు, అదేవిధంగా కాకతీయ రుద్రదేవుడు, వెలనాటి రాజేంద్రుడు, కాకతీయ రుద్రదేవుడు, అదేవిధంగా కోట వంశం, అమరావతిని పరిపాలించినటువంటి కోట వంశం, అదేవిధంగా బేలూరును పరిపాలించినటువంటి హోయసల వంశం, బేలూరును రాజధానిగా చేసుకుని పరిపాలించిన హోయసల వంశం, హోయసల రాజ్యం. ఇవన్నీ కూడా నలగామ రాజుకు సపోర్టు చేస్తే వెల్లాటి రాజేంద్రుడు, రుద్రదేవుడు, కాకతీయ రుద్రదేవుడు, కోట వంశం, అమరావతిని పరిపాలించిన కోట రాజ్యం, బేలూరును రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి బేలూరు లేకపోతే హలేబీడును రాజధానిగా చేసుకుని పరిపాలించిన కర్ణాటక అండి. బేలూరు లేకపోతే హలేబీడును రాజధానిగా చేసుకుని పరిపాలించిన హోయసల రాజులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నలగామ రాజుకు సపోర్టు చేస్తే మాచర్ల రాజ్యానికి ఒకే ఒక రాజ్యం సపోర్టు చేసింది, అది కాలచూరి రాజ్యం. ఈ మలిదేవుడు అనేటువంటి వాళ్ళకు ఒకే ఒక రాజ్యం సపోర్టు చేసింది, కాలచూరి రాజ్యం. ఇలా ఈ కోస్తా ప్రాంతంలో దాదాపు అన్ని రాజ్యాలు ఈ యుద్ధంలో పాల్గొన్నాయి. ఈ పలనాటి యుద్ధంలో ఆంధ్ర రాజ్యాలన్నీ పాల్గొని తమ యొక్క మిలిటరీని, తమ యొక్క ఆర్మీని నష్టపోవడం జరిగింది. తమ యొక్క ఆర్మీని నష్టపోయారు ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి రాజులు. మరి ఇలా బలహీనమైనటువంటి ఈ ఆంధ్ర ప్రాంతంలో, కోస్తా ప్రాంతంలో బలహీనమైనటువంటి రాజులని, లేకపోతే ఈ రాజులు బలహీనం అవడం అనేటువంటిది ఎవరికి హెల్ప్ చేసింది అంటే కాకతీయులకు హెల్ప్ చేసింది. కాకతీయులు ఆంధ్ర ప్రాంతానికి రావడానికి కారణమైనది ఏ యుద్ధము అంటే కాకతీయులు ఆంధ్ర ప్రాంతానికి రావడానికి కారణమైనటువంటి యుద్ధం పలనాటి యుద్ధము అనేటువంటిది. ఆ కాకతీయులు ఆంధ్ర ప్రాంతానికి రావడానికి కారణమైన యుద్ధం ఏంటి అంటే పలనాటి యుద్ధము అనేటువంటిది. పల్నాటి యుద్ధం 1176 నుంచి 82 మధ్య జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది అంటే హయహయ వంశంలోని అన్నదమ్ముల మధ్య జరిగింది. నలగామరాజు ఒకవైపు, పెద్దమల్లిదేవ, పినమల్లిదేవ అనేటువంటి వాళ్ళు ఇంకొక వైపు. మరి ఈ నలగామరాజుకు సపోర్టుగా అనేక మంది రాజులు పార్టిసిపేట్ చేశారు. వెల్నాటి రాజేంద్రుడు, రుద్రదేవుడు, కోట వంశపు రాజులు, అదేవిధంగా హోయసలులు. ఈ మాచర్ల రాజుకు సపోర్టుగా కేవలం కాలచూరి రాజులు మాత్రమే పార్టిసిపేట్ చేశారు. ఈ యుద్ధంలో నలగామ రాజు అనేటువంటి వ్యక్తి విన్ అవ్వడం జరుగుతుంది. పలనాటి యుద్ధంలో నలగామ రాజు అంటే గురజాల రాజ్యం అనేటువంటిది విన్ అవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడండి, ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, ఈ ఏరియా నుంచి క్వశ్చన్ ఒకసారి అడిగాడు, మళ్ళీ అడగడానికి అవకాశం ఉన్న ఏరియా. పలనాటి యుద్ధంలో నలగామరాజుకి సపోర్ట్ చేసినటువంటి, నలగామరాజు తరపున యుద్ధంలో పాల్గొన్న కాకతీయ రూలర్ ఎవరు అంటాడు. ఎవరు? రుద్రదేవుడు. నలగామరాజుకి సహాయంగా రాజ్య సైన్యాన్ని పంపిస్తాడు. ఎవరు అంటే రుద్రదేవుడు. అదేవిధంగా రెండవ వెల్నాటి రాజేంద్రుడు ఈ పలనాటి యుద్ధంలో ఎవరికి సపోర్టు చేశాడు అని చెప్తారు. నలగామరాజుకి లేకపోతే గురజాల రాజ్యానికి. అంటే ఎవరెవరు ఎవరికి సపోర్టు చేశారు అనేటువంటిది ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటువంటిదే క్వశ్చన్ వచ్చేస్తుంది. ఏ రాజులు ఎవరికి సపోర్టు చేశారు అనేటువంటిది ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇలా వెలనాటి రాజేంద్రుడు అనేటువంటి వ్యక్తి